అక్కని బట్టలు బాగా తెచ్చుకోమని చెప్పు, సరేనా? సరే. సరే మరి. ఇక నుంచి చూసుకుంటా మీ సంగతి. మా అక్కని రాని. అడుగుతూ ఏమని చెప్పాలి? ముందే మా అక్కంటే ఆయనకు మస్తు కోపం. ఏమైందే? ఊక ఆలోచించుడేనా? బావా, ఒకటి అడగాలని చూస్తున్నా బావా. అడగాలనా వద్దా అని. ఓయమ్మో, మీ ఆడవాళ్ళు ఏందేమో ఒకటి అడగాలని ఒక నెల రోజులల్లా 30 అడుగుతారు. హే లే బావా, నేను 30 దాకా అడిగినా. అడగకపోయినా నువ్వు ఒకటి అడగాలని అంటే నాకు అట్లనే అనిపిస్తుంది మరి. సరేలే, ఇక నుంచి నేనేం అడగనులే. అబ్బో, అలిగినావా? అలిగావా చిట్టి చిలక? ఏమైంది, ఎందుకు అలిగినావు? నేనేం అలగలేదులే. సరే చెప్పు చెప్పు, ఏం అడగాలనుకుంటున్నావు? ఏం లేదు. చెప్పే. ఏమో అయితే నాకు పని చేద్దామంటే అస్సలకి చేతన కావట్లేదు. కొద్దిసేపు పని చేసినా అలసట వస్తుంది, నిల్చున్నా కూడా ఆయాసం వస్తుంది. అందుకని మీ ఇంటికి వెళ్తా అనుకుంటున్నావా? వెళ్ళు. నేను పోను. నేను అక్కడికో ఏం చేయాలా? నేను చూడకపోతే నాకు ఎట్లానో అనిపిస్తుంది. నిజం బావా, నాకు పోవాలనిపిస్తే నేను అడుగుతాగా డైరెక్ట్గా. మరి చెప్పే, ఏంటి, ఏం అడగాలనుకుంటున్నావు? నాకేం పని చేతన కావట్లేదు కాబట్టి ఒక నెల రోజుల మందం మా అక్కని రమ్మంటా అనుకుంటున్నా బావా. మీ అక్కని రమ్మంటా? బావా, నాకు కొంచెం రిలీఫ్ అవుతుంది. ప్లీజ్ బావా, ఒప్పుకో. ఎందుకు తీయే? అమ్మకి ఇండైరెక్ట్గా చెప్పు, చేస్తుంది. నా పనులు అత్తమ్మతో ఎట్లా చెప్పాలి బావా? నాకు నచ్చదు. అత్తమ్మ మళ్ళీ నా బట్టలు కూడా విండద్దు. అసలు ఎందుకు థింక్ చేస్తున్నావు బావా? దీనికాడేముంది? రమ్మంటావా వద్దంటావా? సరే రమ్మని మరి. సరే బావా, రమ్మంటా. అంత మంచిదేనా అత్తమ్మ? అంత మంచిదేనా గణేషు? అయ్యో, ఏమైంది? మాట్లాడతలేరు? నోట్లో ఏమన్నా గడ్డలు పెట్టుకుర్రా ఏంది? ఏందే ఇప్పుడేమన్నావు? నేనేమనలే. నేను మాట్లాడతలేరేందా అని నోట్లకు అందగడ్డలు పెట్టుకున్నారా అని అన్నా. అయినా నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? గట్లా అంటున్నావేంది? మా చెల్లింటికి నేను వచ్చిన. ఈ కొంపల మీ సెల్లుండు ఎక్కువ అంటే మళ్ళా నువ్వా? పోపో సక్కయ్యలు. నేను చూసిపోవడానికి రాలే, మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళగొట్టడానికి వచ్చిన. అక్క! చెల్లె, మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? చూస్తే కనబడతలేదా ఎట్లున్నానో? అయినాగా నువ్వేంది చెల్లె అక్కని గంత గట్టిగా పిలిచినావు? అక్క, బావ ఇంట్లోనే ఉన్నాడే. నువ్వు అలాంటి మాటలు ఏం మాట్లాడకు. బావ పోయినాక గేమ్ స్టార్ట్ చేద్దాం. అయ్యో, సాగర్ ఆఫీస్ కోలేడా? సాగర్ ఆఫీస్కి వేయండి అనుకొని నేను గట్టిగా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావే? రోకలు బండ అందుకుని ముఖం మీదకి చంపితే ముఖం పాంపడిగా లెక్క కావాలి. బాగా బిల్డప్ చేస్తున్నావు, అద్దాలు పెట్టుకోని వచ్చి. పోనడా? ఎందుకు పోతుంది? పోదు, నాతో పాటే ఉంటది. నీతో పాటు ఎందుకు ఉంటది? ఉంటా ఎవరు ఉంచుకుంటారు? అసలు అది ఎందుకు ఇక్కడ అక్కడ పట్టుకున్నాడు. మా అక్కని ఎందుకు రమ్మంటారు అత్తమ్మా? నేను రమ్మంటేనే వచ్చింది మా అక్క. జాను, ఏమైందే? చూడు బావా, అత్తమ్మ మా అక్కని ఎందుకు వచ్చినావని బ్యాగ్ దాన్ని ఎలగొడుతుంది. చెప్పుతానే నిజం చెప్పాలి. ఒకటి నిజం చెప్పి రెండోది అవద్దం చెప్తావు. నేను బ్యాగు దాన్ని నిన్న చక్కగా మీ ఇంటికొమ్మన్నా కానీ నేను బ్యాగదానే లేను. తన్నింది బావా, చూడు, కావాలంటే బ్యాగ్ కూడా కింద పడ్డది. ఏందే బ్యాగ్ కింద పడ్డదంటివిగా? ఎట్లుంది? అట్టే ఉందిగా. బావా, నిజంగానే బ్యాగ్ దన్నింది బావా, కింద కూడా పడ్డది. అట్లా అబద్ధాలు ఎందుకు చెప్తావు? నిజం చెప్పాలి. మా అమ్మ ఏమన్నదంటే నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు, చక్కగా మీ ఇంటికి అని అన్నది. మా అమ్మ మాట అన్నది, అన్నాను ఒప్పుకుంది, అది నిజం. ఆ మాట అన్నా అంటే అన్నని చెప్తా. ఒకవేళ బ్యాగ్ దంతే తన్నని చెప్తా. ఎందుకు భయపడతా? అవును, కరెక్టే. ముందే మా అమ్మకాలు మంచి లేదు, ఎట్లా దంతది? అట్లా అబద్ధాలు ముట్టియద్దు. ఏమైందే? బ్యాగ్ తన్నిందంటివిగా, ఎందుకు అబద్ధాలు పుడుతున్నావు అట్లా? అబద్ధాలు కాదు బావా, తన్నినట్టే అనిపించింది నాకు. ఇక ఇప్పుడే తెలుసుకోవాలి ఎవరు లేసుంటోళ్ళు అని. తెలుసుకుంటే మంచిది.
నిజం బావా, నాకు అట్లనే అనిపించింది. కొంపదీసి నేను ఊహించుకున్నానో ఏమో మరి. అందుకే అన్న చెప్తే నమ్ముడు కాదు, కళ్ళారా చూసి నమ్మాలి. అట్లా ఊహించుకునే లేనిది ఉట్టేయాలి. ఇప్పుడు ఆ బ్యాగ్ నిజంగా కింద పడి ఉంటే మా అమ్మ నిజంగా నేను అనుకోపోదు మా అన్న. చెల్లే బ్యాగు దన్నలేదే, నువ్వు ఊహించుకున్నవేమో. కావచ్చక్క. ఆహా, ఇట్లా కూడా ఊహించుకుంటున్నావు ఈ మధ్య నువ్వు? అబ్బా అట్లా అనిపించింది బావా. మరి మా అక్కని ఎందుకు రావద్దంటుందో అడుగు మరి. ఎందుకు రావద్దంటది? రావద్దు మరి, ముందే ఇంట్లో మంచి జరుగుతలేదు, అచ్చుడు అవసరమా? మంచి జరుగుతలేదంటే నేను మీ ఇంటికి అత్తే దరిద్రమా? అయ్యో అక్క, ఎందుకు ఏడుస్తున్నావే? ఏడవకు. చూసినావా బావా, మా అక్క ఇంట్లో అడుగు పెట్టనన్నా పెట్టలేదు, అప్పుడే ఎట్లా ఏడిపిస్తుందో ఈవిడత్తమ్మ. ఏమైంది మీకు? ఎందుకు అట్లా మాట్లాడుతురు? నేను ఆ విధంగా మాట్లాడలేను, దరిద్రం అని మీరు పుట్టించుకున్నారు, నేనైతే అనలే అట్లా. మరి ఎందుకు ఇంటికి రావద్దంటారు? మా వదినైతే మీకేంది? ఇది మంచిది కాదు, దీనివల్లనే గొడవలు అయినాయి. అది మర్చిపోయినరో ఏమో. అయ్యో అత్తమ్మ, అది పెళ్ళైన కొత్తలో వేసిన, మళ్ళీ ఎప్పుడన్నా వేసిందా అట్లా? ఇంకోసారి అట్లా చెయ్య, నన్ను క్షమించుర్రి. అది తెలియకుండా వేసిన నేను. తెలిసి చేసినా తెలక చేసినా తప్పు తప్పే. ఈ ఇంటికి నువ్వు రావద్దు, ఇంకెవరు రావద్దు. ఎందుకు రావద్దు? వస్తారు. నా చుట్టాలు నా ఇంటికి రాకపోతే ఇంకోళ్ళ ఇంటికి పోతారు. అత్తే 6 నెలలకో 7 నెలలకో సంవత్సరంకోసారో రావాలి, నెలకు 15 రోజులకు వస్తారా? ఇది రావద్దు, ఇది ఉండదు. ఇది ఉంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇది అన్న మాటలు పుట్టిస్తే నమ్మటోళ్ళు ఉన్నారు కదా ఇంట్లో. అట్లా చెప్తే ఎవరు నమ్మటోళ్ళు ఉన్నారు? ఆయన గొడవలు పెట్టడానికి ఆమెకి ఏమవసరం? ఆమె ఎందుకు పెట్టిస్తుంది? నాకు ఇల్లు లేక కాదు, మీరు రమ్మంటే వచ్చిన నేను, పోత తీర్రి. ఆగోదినా, వదిన నేను రమ్మంటే వచ్చింది. ఒక నెల రోజులు మా ఇంటికనే ఉంటుంది. నెల రోజులు ఎందుకుంటది ఇంట్లో? ఎందుకుండది? బరాబర్ ఉంటుంది. బరబ్బర్ అది ఎందుకుంటది? అది ఉండడానికి ఏం హక్కున్నది ఇలా? ఆహా, నీ ఇల్లు అని ఎందుకు హక్కుంటుంది అని అంటున్నావా? అంతే ఉంటది, అందుకే అంటున్నా. అట్లయితే మమ్మల్ని వేరేసి మా ఆస్తి భాగాలు వంచురు మరి. బావా ఏం మాట్లాడుతున్నావు? వేరని ఎందుకు అంటున్నావు? నువ్వుండే, వేరు పడితే మన భూములు మనకత్తే, మన ఆస్తులు మనకత్తాయి. అప్పుడు మనం వేరే కాడ ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. బావా అవసరమైతే మా అక్కని ఇంటికి పంపిద్దాం గాని నువ్వు వేరనే మాట అనకు బావా. జాను, అద్దు బావా, కలిసి ఉందాం కానీ నువ్వు వేరనే మాట అనకు. అక్క నువ్వు ఇంటికి పోయే, మా అత్తమ్మ కోపం తగ్గినాకరా. ఏందో చెల్లె, రమ్మంటారు పొమ్మంటారు, అంతా మీ ఇష్టమేనా? అరే ఏరే అంటున్నావు కదా, వేరే ఎత్తరా. లడ్డు కావాలా నాయనా? ఏమైనా మరో లడ్డు కావాలా? కానీ ఏరేయాలంటే ఒక కండిషన్. ఏం కండిషన్? ఈ ఇంట్లో తాత ముత్తాతల కాడికి లత్తుంది ఏంటిదంటే అందరి పెళ్ళిళ్ళు అయ్యేదాకా వేటి చేయాలి. అట్లా వేటి చేస్తే ఆస్తి భాగాలు పంచుతారు. నేను వేటి చెయ్యా, పెళ్ళి అయ్యేదాకా నేను ఉండా అంటే ఈ ఇంట్లో నుండి రూపాయి కూడా వాటరా. ఆగో, గట్లెందుకు అత్తమ్మా? అది మా ఇంట్లో ఉన్న ఆచారం. మీకు నచ్చితే ఉండుర్రి, నచ్చకపోతే కట్టుబట్ల మీద బయటకు వెళ్ళుండ్రి. తమ్ముని పెళ్ళి అయ్యేదాకా ఉంటా అంటే ఈ ఇంట్లో ఉండుర్రి, లేకపోతే మేము ఉండా అంటే మీకు కొత్త కూడా వాటర్ రాదు. మేము వేరు వాడనే వాడం, లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం. ఎందుకు బావ ఊకే వేరు వాడదామని అంటావు? ఈ ఇంట్లో మా పని మాకే చేత కాదంటే నువ్వొకటి పోపా మీ ఇంటికి పో. అయ్యో అత్తమ్మ, మనకు పని చేతన కావట్లేదనే మా అక్కని రమ్మన్నా. మన పనులన్నీ మా అక్కనే చేస్తుంది. అవునా? పనులన్నీ మీ అక్కనే ఎత్తుందా? అయితే ఉండదు మరి. మరి ముందే చెప్తే అయిపోవు కదా, పని చేయడానికి వస్తుందా అని సైలెంట్గా ఉందుంటి. వసంత, నీ ఇష్టమైన రోజులు ఉండే నేనేమనా, కానీ పని అంతా నువ్వే చెయ్యి, నేనైతే చెయ్య. మరి వదినా ఇంట్లోకో, జాను ఇంట్లో తీసుకో. సరే బావా, అక్క దాయే పోదాం. అట్లనే చికెన్ తీసుకుని వస్తా. బావా మా అక్కకి లివర్ అంటే బాగా ఇష్టం, అది కూడా తీసుకురా సరేనా? సరే. అమ్మా మాటలన్న అనేసి లాస్ట్ గట్లనే అమ్మా. కావాలని అన్నారా? కావాలన్నా, కావాలని ఎందుకన్నావు అమ్మా? అందులో ఏముంది? అట్లా ఎందుకు అన్నానో, ఎందుకు ఊహించుకున్నానో తర్వాత నీకే అర్థమైతే. అమ్మా అన్న ముందు వాళ్ళని బల గురి కొట్టించినాం కదా అమ్మా, తన్నిందని వాళ్ళు తనలే అని మనం అన్న ముందు బల ఎరిగించినాం పో అమ్మా. అవునరా నాని, ఇక నుంచి ఎట్లా చేయాలి? మనం చేయనట్టే ఉండాలి. అంతే అమ్మా, అన్న ముందు ఇంకా 2-3 సార్లు ఎట్లా చేసినాం అనుకో, అన్న వాళ్ళ మాట అస్సలే నమ్మడు. అవునరా నాని, ఇప్పుడే అన్న మాట ఉట్టించిందని అన్న మనసులో పడ్డది. అట్టే 2-3 పడ్డాయి అనుకో, దాని మాట వినడు. ఇది మాత్రం కరెక్ట్ అమ్మా. లేకపోతే ఎందుకు వచ్చినావంటే మిమ్మల్ని ఇంట్లో నుండి బయటకు గెంటెత్తా, అందుకే వచ్చినా అంటదా?
అట్లయితే నడవదు ఇక, దానికంటే ఎక్కువ మనం ఉండాలి. గంతే అమ్మ, ఎందుకు వచ్చినా అని పరుగో పరుగానా. అంతేనాని. అక్క అసలు మా అత్తమ్మ బ్యాగ్ తన్నిందా లేదా అని? మీ అత్తమ్మ బ్యాగ్ తన్నిందే కదా, మరి తన్నలేదని ఎందుకన్నావే? అట్లా అన్ననే, నేను కూడా అట్లనే అంటే అబద్ధాలు గుట్టిస్తున్నాను అనుకుంటాడు, అక్కడ తన్నినట్టే లేకపోయే. అవునవును నిజమే అక్క, అసలు నీకు ఇంత తెలివి ఎట్లా వచ్చిందే? ఏమోనే ఇక. కానీ నాకు ఒక డౌట్, ఫస్ట్ మీ అత్తమ్మ పో అని అన్నది, మళ్ళీ పని అని అనగానే ఉండని అని ఎందుకు అన్నది మీ అత్తమ్మ మరి? ఏమో అక్క, నాకు కూడా అదే డౌట్. ఏదైతే అది కానీ చెల్లె, మీ అత్తమ్మని మనం పెట్టే టార్చర్కి సచ్చేపోవాలి.